దేవుని ఘనమైన మహోన్నతమైన నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మన జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. సమయంలో దైవ ధ్యానమును చేసుకుందామా? మరి కీర్తనల గ్రంథం 123వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి తట్టును చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రియ సహోదరి సహోదరుల, ఈ ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథంలో నుండి 123వ కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం. ఈ 123వ కీర్తనలో యాత్రా కీర్తన అని వ్రాయబడింది. దాదాపు ఈ కీర్తనలు ఒక 15 కీర్తనలు దాకా యాత్రా కీర్తనలు అని వ్రాయబడి ఉన్నాయి. ఈ యాత్రా కీర్తనలలో రచించిన గేయకారుని పేరు కానీ వాగ్గేయకారుని పేరు కానీ ఇవి మనకు కనపడదు కొన్ని కీర్తనలు. అయితే కనపడిన ప్రతి రచయిత కనపడిన ప్రతి కీర్తన దావీదుకు ఆపాదించబడింది. అందుకని దావీదు కీర్తనలు అని ఎక్కువగా చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క కీర్తనలలో ఈ యాత్రా కీర్తన 123లో కీర్తనకారుడు ఏమని కీర్తిస్తున్నాడంటే, ఆకాశమందు ఆసీనుడైన వాడా అని మహోన్నతుడైన దేవుని ప్రస్తుతిస్తూ ఉన్నాడు. యూదుల యొక్క సంప్రదాయంలో దేవుడు పరిశుద్ధ ఆకాశంలో ఉన్నాడని, మహాకాశంలో ఉన్నాడని, ఆ ఆకాశమందు దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడని యూదుల యొక్క దృక్పథం, యూదుల యొక్క ఆలోచన. అందుకనే ప్రవక్త యెషయా ద్వారా అంటాడు కదా, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటాడు. కనుక ఆకాశము దేవుని యొక్క సింహాసనమై ఉన్నది. కనుకనే ఆకాశమందు ఎవరున్నారు అంటే మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారైన ప్రభు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడని, ఆయన యొక్క సింహాసనము పరిశుద్ధ ఆకాశంలో ఉన్నదని, ఆకాశమందు ఆయన ఆసీనుడై ఉన్నాడని కీర్తనకారుని యొక్క భావం. అందుకనే యూదులు ప్రార్థించినప్పుడు వారు నిలబడి ప్రార్థన చేస్తారు. వారు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం వైపు కనులెత్తి వారు ప్రార్థన చేయటం అరుదుగా మనకు ఎక్కువగా కనపడుతుంది. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుని మందిరానికి వెళ్ళిన ఇద్దరు మనకు కనపడతారు. ఒకరి పరిసయ్యుడు, మరొకరు సుంకరి. ఈ పరిసయ్యుడు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. ఆ ప్రార్థన స్వనీతితో కూడిన ప్రార్థనగా ఉంటే, మరొక ప్రార్థన మరి సుంకరి ప్రార్థన, ఆకాశమందు కనులెత్తుటకు ధైర్యము చాలక అని ఆ లేఖన భాగాలు సెలవిస్తాయి. దేవుని బిడ్డ, ఆకాశం తట్టు కనులెత్తడానికి ధైర్యం చాలలేదు సుంకరి కంటే. కారణం ఏంటి? అక్కడ దేవుని సింహాసనం ఉన్నదని, ఆ పరిశుద్ధ స్థలమని, ఆయన వైపు చూచే కన్నులు తనకు లేవని, ఆకాశం వైపు తేరి చూచుటకు, ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక అంటారు. దేవుని బిడ్డ, మహోన్నతుడైన దేవుడు ఆకాశం అంటున్నాడని కీర్తనకారుని యొక్క అభిప్రాయం. అందుకనే ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను అని కీర్తనకారుడు అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారుని యొక్క అభిప్రాయంలో కీర్తనకారుడు గలమెత్తి కీర్తించుటలో, ప్రార్థించుటలో, లేకపోతే అర్థించుటలో, దేవుని వైపు చూడటంలో, తన జీవితంలో ఏదో అవసరత ఉన్నది.
తన జీవితంలో ఏదో దేవుని నుండి తను పొందుకునే ఆశీర్వాదం ఉన్నది. అందుకని తన అవసరతలో, తన యొక్క ఇబ్బంది, తన యొక్క శ్రమలో దేవుని వైపు చూడటం నేర్చుకున్నాడు. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మానవ నైజం ఏమిటంటే సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మనము దేవుని తట్టు చూడం, మనుషుల తట్టు చూస్తాం, మనుషుల సహాయం కొరకు చూస్తాం, మనుషుల యొక్క బలం కొరకు చూస్తాం. అది మానవ నైజం. అయితే ప్రియ సహోదరుడా, మానవుని సహాయము అది వ్యర్థమైనది. మానవుడిని నమ్ముకుంటే మానవుడు కొన్నిసార్లు మనకి మన తోటి సహోదరుడు కానీ, తోటి స్నేహితుడు కానీ, కొన్నిసార్లు మనం వారిని నమ్మిన ఎడల వారు మనకు చేయి విడవచ్చు. అయితే దేవుడు నమ్మదగినవాడు. ఆ మహోన్నతుడైన దేవుని వైపు మనం చూడటం నేర్చుకుంటే దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు. అందుకని కీర్తనకర్త అంటాడు, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అని చెప్పడానికి కారణం, దేవుని వైపు కన్నులెత్తడానికి దేవుడే తనకు సహాయకుడని, దేవుడే తనకు రక్షణకర్తని, దేవుడే తనను ఆదుకొని వాడని దావీదు యొక్క నమ్మకం, కీర్తనకారుని యొక్క నమ్మకం. అందుకే అంటాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటాడు. సహాయం కొరకు కన్నులెత్తటం, ఎంతవరకు కన్నులెత్తుతున్నాడో తెలుసా? తను చెప్పిన మాట ఏంటంటే, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అంటాడు. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు అంటే ఎంత పట్టుదలతో కూడిన, విశ్వాసంతో కూడిన ప్రార్థన అనుభవం, దేవుని వైపు చూడటం, దేవుడు ఇచ్చేంత వరకు, దేవుడు అనుగ్రహించేంత వరకు తన యొక్క నిరీక్షణ, తన యొక్క విశ్వాసం సన్నగిల్లదు. పట్టుదలతో దేవుని వైపు చూడటం, పట్టుదలతో దేవుణ్ణి అర్థించటం కీర్తనకారుని యొక్క మరి విశ్వాసమై ఉన్నది. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీ మొర ఆలకించేంత వరకు ఆయన వైపు చూడటం నేర్చుకో. ప్రభు నీకు సహాయం చేసేంత వరకు, ఇచ్చేంత వరకు ఆయన వైపు చూడటం నీవు మానకూడదు. కనుక నిరాశ చెందక, నిస్పృహలోకి వెళ్ళక, మహోన్నతుడైన దేవుని వైపు నీవు చూడాలి. ఎంతవరకు చూడాలి అంటే, ఎంతవరకు అర్థించాలంటే, అక్కడ అంటాడు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు అన్న మాట మన జీవితాల్లో పట్టుదలను, మన జీవితాల్లో విశ్వాసాన్ని, మన జీవితాల్లో నిరీక్షణను నిరీక్షణను పుంజుకునేటట్లు చేస్తాయి. ఈ రోజు నుంచి మరి దేవుని వైపు చూడటం నేర్చుకుంటావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కరుణించేంత వరకు, దేవుడు తన కృప చూపేంత వరకు నీవు ప్రార్థించడం కానీ, దేవుని వైపు చూడటం కానీ మానక ముందుకు వెళ్ళాలని అతి కృప దేవుడు నీకు అనుగ్రహించుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, దయగల దేవ, సర్వాధికారైన ప్రభువా, నీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా, 123వ కీర్తనలో చెప్పినట్లు, ఆకాశమందు ఆసీనుడైన వాడ, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అని కీర్తనకారుడు చెప్పినట్లు నాయన, ఇదిగో నాయన, నీ వైపు కన్నులెత్తే కృపను, నీ వైపు కన్నులెత్తి మేము అర్థించే కృపను పట్టుదలతో నాయన, నిరీక్షణతో, విశ్వాసముతో నీవు కరుణించేంత వరకు మా విశ్వాసం సడలిపోక మేము నీ వైపు చూచుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నెరవేర్చు.